కోఆపరేటివ్ సొసైటీల్లో అవినీతిపై అధికారులు ఫోకస్ పెడుతున్నారు. తాజాగా వరంగల్లోని కల్పలత కోఆపరేటివ్ సొసైటీ అక్రమాలు బయటపడ్డాయి. అందులోని ఉద్యోగుల ఫిర్యాదులతో ఎంక్వైరీ చేస్తున్న అధికారులు అక్కడ అవినీతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్లో కల్పలత కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు. 2018 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకవర్గం చైర్మన్ సహా డైరెక్టర్లను నియమించారు. కల్పలత సూపర్ బజార్తో పాటు పెట్రోల్ బంక్ నడిపిస్తున్నారు. సొసైటీ కార్యాలయం నిర్వహణకు గాను ఉద్యోగుల నియామకాన్ని చేపట్టారు. ఈ కల్పలత సొసైటీలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని అందులోని కొందరు ఉద్యోగులు ఇటీవల వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అధికారులతో కలిసి సొసైటీని సందర్శించారు. రికార్డులను పరిశీలించిన హన్మకొండ ఆర్డీఓ, వరంగల్ తహసీల్దార్లు రికార్డులు సీజ్ చేశారు. ఆ రికార్డుల లెక్కల్లో అక్రమాలు తేలుతుంటుంటే అధికారులు కంగు తింటున్నారు. మీరు ఎంక్వైరీ చేసి తక్షణం చర్యలు చేసుకొని రద్దు చేయాలి కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఎంప్లాయీస్కి కూడా ఇక్కడ మేమున్న ముగ్గురికి కూడా మాకు కమిటీ ద్వారా ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. మమ్మల్ని చాలా రోజుల నుంచి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా బండి వచ్చి గుద్దితే ప్రాణం మీదకి వస్తుంది, మీరు ఎందుకు అన్ని ముందుపడి చేస్తున్నారు అని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు కమిటీ అధ్యక్షులు వర్ధమాన్ జనార్దన్ సారు. కాబట్టి మీరు సార్ని కూడా మాకు కొంచెం రక్షణ, పోలీసు నుంచి కూడా రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. కల్పలత సూపర్ బజార్, పెట్రోల్ బంక్, సొసైటీ కార్యాలయ నిర్వహణకు గాను ఉద్యోగుల నియామకం చేపట్టారు. అందులో మొత్తం 32 మందిని ఉద్యోగులుగా చూపారు. రికార్డుల్లో చూస్తే 20 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగతా 12 మందిలో 2 ఉద్యోగుల వివరాలపై స్పష్టత లేదు. మిగిలిన 10 మంది లేని ఉద్యోగులను ఉన్నట్లుగా చూపించారు. వీరి వేతనాలు పాలకవర్గమే స్వాహా చేశారని ఉద్యోగులు అంటున్నారు. ఇవాళ వరంగల్ నగరంలో ఒక చారిత్రక నేపథ్యం కలిగిన కల్పలత కోఆపరేటివ్ సొసైటీ అక్రమాల పాలైంది. కల్పలత కోఆపరేటివ్ సొసైటీ యాజమాన్యం కావచ్చు, నిర్వహణ కమిటీ కావచ్చు, ఉద్యోగాలు లేకున్నా, ఉద్యోగాలు ఇవ్వకున్నా కూడా ఉద్యోగాలు ఇచ్చినామని రికార్డులు సృష్టించి ఆ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చిన పేరు మీద కోట్ల రూపాయల అవకతవకలు చేసింది. 2018 నుంచి 2024 వరకు ఈ అవకతవకలు జరిగినాయి. సొసైటీ చైర్మన్, డైరెక్టర్ల వాహనాలకు దర్జాగా ఇంధనం వినియోగించుకుంటున్నారు. కొందరు ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లించి ఎక్కువ వేతనాలు చెల్లించినట్టు సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. నేను ఈ పెట్రోల్ పంపుల 9 సంవత్సరాలు చేస్తాను. 2015 నుంచి మాకు జీతం కనీస వేతనం అయితే ఇవ్వలేదు. 6,000 ఇచ్చి 12,000 రాసుకున్నారు. మాకు శ్రమ దోపిడీ జరిగిందని మేము క్వశ్చన్ ఎత్తే మీరు ఇష్టం ఉంటే చేయండి, కష్టం ఉంటే పోండి అని అన్నారు. సరే, ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మాకు కనీసం ఆ ప్రభుత్వంలో ఇల్లు కూడా లేదు సార్. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా లేదు సార్. కనీసం మీరు ఈ ప్రభుత్వంలో మేము ముందుకు రానికి కారణం ఏంటిదంటే ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ముందుకు వచ్చినాం సార్. కల్పలత సొసైటీలో అక్రమాలపై కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తనిఖీల్లో అక్రమాల భాగోతం బయటపడింది. వెంటనే హనుమకొండ కలెక్టర్ స్నేహ సబరీష్కు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫోన్లో ఫిర్యాదు చేశారు. కల్పలత సూపర్ బజార్ దాని మీద నేను విజిట్ చేయటం, అందులో ఉన్నటువంటి అవకతవకలు, కుంభకోణాలన్నీ బయటికి తీయటం, ఎంక్వైరీ జరుగుతున్నది. త్వరలోనే దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం అవన్నీ బయటికి తీస్తున్నారు. అలా అతి భయంకరమైన నిజాలు వెళ్తున్నాయి. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇది వీళ్ళని మనం గత 10 ఏళ్లలో వీళ్ళు చేసిన ధారణాలు, అప్పుడున్న ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానీ ఒక్కొక్క దానిలలో వారాన్ని 10 రోజులు కూడా తీస్తూనే ఉన్నాం. ఎన్ని తీసినా వీళ్ళకు దున్నపోతు మీద నీళ్లు పోసినట్టున్నది. ఈసారి దీంట్లో రికవరీ కానివ్వండి, వీటన్నిటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంట్లో కల్పలత సొసైటీలో నిధులు కొల్లగొట్టినట్టు నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఈ మొత్తం అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.